హాయ్ చిల్డ్రన్, నెక్స్ట్ సాల్వ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే -b + r - స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac/2a లాగా చేయొచ్చు కదా. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే రూట్స్లో ఇచ్చారు. √3x² + 10x + 7√3 = 0. ఇక్కడ రూట్స్ ఉండేసరికి మనకి స్ప్లిట్ చేయడానికి రాక మనం క్వశ్చనే వదిలేస్తూ ఉంటాము. అలా కాకుండా మనం ఇది ఎలా చేయాలి అంటే, ఇక్కడ √3x² ఉందా, ఈ √3x²ని c ఉందా, c ఏముంది 7√3 ఉంది. మనం ఈ రెండింటిని మల్టిప్లై చేసాం. 7√3 × √3 అయితే ఏమవుతుంది, 7√3 × √3 3 అవుతుంది. ఏదైనా కానీ ఒక √2 నెక్స్ట్ √2 రెండు రూట్స్ని మల్టిప్లై చేస్తే జస్ట్ నెంబర్ ఒక్కటే వస్తుంది. ఇక్కడ మనం ఏం చేసాం, 3 × √3 × √3 3 అవుతుంది. 7 3 = 21x², 7 3 = 21x². ఈ 21x² అంటే √3x². మనం ఇక్కడ చూడండి, మల్టిప్లై చేస్తే 21x² వచ్చేసింది, యాడ్ చేస్తే 10x రావాలి కాబట్టి 3 7 10x వచ్చేసింది కదా. మనము స్ప్లిట్ చేసుకునేది కరెక్టే. √3x² + 3x + 7x + 7√3 = 0. దీన్ని ఏం చేశానంటే √3x బయటికి తీస్తే x ప్లస్ మన √3 × √3 ఏమవుతుంది, 3 అవుతుంది కాబట్టి నేను √3 అనేది బయటికి తీసాను. ఇక్కడ ఏమవుతుంది, √3 + 7 బయటికి తీస్తే x + √3 = 0. ఫస్ట్ ఈక్వేషన్ని రాసుకున్నా, x + √3 = 0. నెక్స్ట్ మనకేముంది, √3x ప్లస్ ఇక్కడ 7 = 0. మనం ఇంకొకటి ఇక్కడ స్ప్లిట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం ఒక్కసారి ఏదైనా బయటికి తీసిన తర్వాత ఇక్కడ ఉన్నది సేమ్గా ఉండాలి. కాబట్టి మనం తీసేటప్పుడు ఇక్కడ కూడా ఏది సేమ్గా వస్తుందని చూసుకొని మనము కామన్ అనేది బయటికి తీయాలి. ఇప్పుడు నేను √3 బయటికి తీసే x + √3 వచ్చిందా, నాకు ఇక్కడ కూడా x + √3 రావాలి కాబట్టి నేను కరెక్ట్ చూసుకొని బయటికి తీసాను, కామన్ తీసాను. ఇక్కడ చూడండి, x = ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇటు పక్కకు వస్తే RHS సైడ్కి వస్తే -√3. నెక్స్ట్ √3x ఇటు పక్కకు వస్తే -7. x = -7/√3. ఇలా రూట్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఎక్కడ కూడా భయపడకుండా ఫస్ట్ ఎక్కడ ఎక్కువగా మనం కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఈ రెండు ax² + bx + c ఉంది కదా, a × c అనేది కరెక్ట్గా మల్టిప్లై చేయండి. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ కరెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనము స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన ఈ మధ్యలోది వచ్చేలాగా చూసుకోండి. నెక్స్ట్ మనం ఇక్కడ తప్పు చేయకుండా ఉంటే ఇంకా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎప్పటికైనా రూట్స్ నెగిటివ్ రావచ్చు, పాజిటివ్ రావచ్చు, లేదంటే ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ రావచ్చు, లేదంటే ఒక్కొక్కసారి ఈక్వల్ రూట్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ +r - 3 వచ్చింది అనుకోండి, +3 - 3 కదా, ఒక్కొక్కసారి 2 +